విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీం ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. సైతం అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. సంక్రాంతి పండగ ఒక సరదా, అట్లాంటి సరదాగా చేసుకునేటువంటి పండగని, ప్రకృతిని గౌరవించేటువంటి పండగని కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా చేసుకునే పండగని ఈ రోజున కూటమి ప్రభుత్వం క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయింది. సరదాగా చేసుకునేటువంటి పండగని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయారు. వీళ్ళు ఏ స్థాయికి పోయారంటే ఆఖరికి స్కూళ్ళని సైతం వదలకుండా ప్రభుత్వ పాఠశాలలను కూడా జోద కేంద్రాలుగా మార్చేశారంటే ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల్ని ఎలాగా మభ్యపెట్టాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో ఏదో ఒకటో రెండో చోట్ల జరుగుతుంది అనుకుంటున్నారు. ఈసారి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం బరులు ఏర్పాటు చేశారు, కోడి పందాలు రింగులు ఏర్పాటు చేశారు, పేకాట, కోతముక్క, గుండాట, మద్యం అమ్మకాలు ఇష్టానుసారం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కోడి పందాల బరి లేదంటే ఈ 175 ఈసారి అతిశయోక్తి కాదు. ఇలా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు దోచుకున్నారు ఇష్టానుసారం. ఈ బరులు ఏర్పాటు చేసి కూటమి నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి తెరతీసి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించి బరిల్లో ఎవరైనా చూడాలంటే కూడా టికెట్లు కొట్టి ఈసారి ఎంట్రన్స్ ఫీజు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు కూటమి నాయకుల చేతులు మారాయి. క్యాసినో శిబిరాలు వెలిశాయి, మద్యం ఏరులై పారింది, రికార్డు డాన్సులు విచ్చలు విడిగా వేశారు. ఈ చిందులతో సంక్రాంతి ముసుగులో రాష్ట్రాన్ని అసభ్యంగా తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిదే. మీరు ఎక్కడైనా సరే ఇంతవరకు రాష్ట్రంలో పెరిగిపోయిన ధరల గురించి మాట్లాడారా? ఇష్టానుసారం పన్నులేయడం, ఛార్జీలు బాధడం, వీటి మీద కదా దృష్టి సారించారు. ఇప్పుడు అదనంగా కొత్తది, పండగ ముసుగులో ప్రజల దగ్గర నుంచి దోపిడీ. విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఫైన్లు ఇష్టానుసారం వేస్తానన్నారు, పెనాల్టీలు వేస్తా ఉన్నారు, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి, ప్రజలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తా ఉంది. వీటి మీద 40 years అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఏ రోజైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్కసారి మీరు బటన్ నొక్కారా? మీకు చేత కావట్లా 8 నెలల నుంచి. ప్రతిదానికి ఇంతకుముందు నవ్వడం, ఎకిల్ చేష్టలు చేయడం. ఇంతవరకు మీరు అనుభవం ఉందని చెప్తున్నారు కదా పాలనలో చంద్రబాబు నాయుడు గారు, మరి ఒక్కసారి కూడా మీరు బటన్ ఎందుకు లెక్కలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీరు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు పంపించలేకపోయారు? చెప్పండి. మీరు చేసిన నిర్వాహకం వల్లే కదా రాష్ట్రంలో పేద సామాన్య వర్గాల ప్రజలందరూ కూడా పండక్కి దూరం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఖాతాల్లో డబ్బులు ఇచ్చారు, రైతు భరోసా వచ్చేది, అమ్మఒడి వచ్చేది, ఇలాగా అనేక పథకాల ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారు? ఈ రోజున పండగ ముసులో వ్యసనాల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు విస్తృతపరుస్తా ఉన్నారు.
మీ అందరూ తెలుసుకోవాలి ఒకటి, ఈ రాష్ట్రంలో కొత్త నినాదం ఇచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చాక. తాగు తిను ఉర్రొతలుగు, ఇదే కూటమి ప్రభుత్వ నినాదం, కొత్త నినాదం. తాగు తిను ఉర్రొతలుగు, మీ ఇష్టం వెచ్చలు విడిగా చేసుకోమని కొత్త నినాదం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. బరుల దగ్గర కూటమి నాయకులు బరి తెగించి ఇష్టానుసారం ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేసి ఆఖరికి పోలీస్ శాఖ వాళ్ళని కూడా కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అంత బరి తెగించారు ఈసారి అంత బరి తెగించారు. సరదాని కాస్త వ్యసనంగా మార్చేసినటువంటి పరిస్థితి. సంక్రాంతి ఈసారి కూటమి ప్రభుత్వం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చింది. ఈసారి వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. మీరు చూశారుగా, ఈసారి కోడి పందాలకి కొత్తగా సినీ తారలను తీసుకొచ్చారు, పోస్టర్స్ వేశారు, బ్యానర్స్ వేశారు, అందరిని ఆహ్వానించారు, వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు, కొన్ని చోట్ల లోకల్ ఛానల్స్ లో కూడా పబ్లిసిటీ చేసుకున్నారు. వీళ్ళు అంటే జోదం ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చట్టపరంగా ఆడుకోవచ్చు అనేలాగా అనధికారికంగా అనుమతినిచ్చారని అనిపిస్తోంది. అలాగే బరుల్లో పందాల్లో బాగా గెలిచిన వాళ్ళకి బుల్లెట్లు, జీపులు ఇచ్చే స్థాయికి పెరిగాయి ఈరోజు రాష్ట్రంలో పందాలు. బుల్లెట్లు, జీపులు ఇచ్చే స్థాయికి పెరిగిన ఈరోజు రాష్ట్రంలో పందాలు. కొత్తగా ఐపీఎల్ పదులు, క్రికెట్ మ్యాచ్లు పెట్టి ఐపీఎల్ పదులు ఇప్పుడు కొత్తగా కోడి ప్రీమియర్ లీగ్ అంట కోళ్లకి. దానికోసం మినీ స్టేడియంలు ఏర్పాటు చేసి 1-2 కోట్లు కూడా ఖర్చు పెట్టారు వాటిని అలంకరించడానికి. అంటే వాళ్ళు 1-2 కోట్లు ఖర్చు పెట్టారంటే ప్రజల దగ్గర నుంచి ఎన్ని కోట్లు లాగేస్తారో కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. దీంతో పాటు మనం చూస్తే ప్రాచీన కాలంలో రోమన్స్ చూస్తుంటాం, పెద్ద పెద్ద మైదానాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలెవరు కూడా పనిచేయబాగండి, మీరందరూ వచ్చి రోజు వ్యసనాలు విందు వినోదాల్లో తేలియాడండి అని గతంలో చూసాం మనం ప్రాచీన రోమన్ చరిత్రలో. ఈ రోజున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలన అట్లాగే ఉంది. ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం కూడా ఏం చేశారు? బరులు ఏర్పాటు చేశారు. పేకాట, గుండాట, మద్యం ఇష్టానుసారం అమ్మకాలు, అశ్లీల నృత్యాలు. అంటే ప్రజలకి మీరు ఏం చెప్తా ఉన్నారు? పనులు మానేయండి, ఉద్యోగాలు చేసుకోమాకండి, మీరందరూ హాయిగా తాగి తినండి, వ్యసనాల బారిన పడండి అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నారా? గతంలో ఏదో ఘటన జరిగితే ఆ ఘటనని పట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా ఏదో జరిగిపోయింది అన్నట్టు నానా బేభత్సం చేశారు, నానా హడావిడి చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూస్తే ఎక్కడైనా కూడా ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? ఎవరు ఎందుకు ప్రశ్నించరు? నాడేమో క్యాష్నో అని గోలగోల చేశారు రాష్ట్రం అంతా, నేడంట సరదా అంటున్నారు. నేడు సరదానా చెప్పండి? ఒక్కసారి ఆ వీడియో క్లిప్స్ కూడా చూడండి. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. తునిలో జిల్లా పరిషత్ స్కూల్లో కోడి పందాల నిర్వహణ, పేకాట నిర్వహణ, పేకాట ఆడడం, అక్కడే కోడి పందాలు వేసుకోవడం. ఇదే స్కూల్లో పోలీస్ శాఖ వారు రఘురామకృష్ణరాజు గారిని చూడండి. రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఆయన కోడి పందాలు వేస్తా ఉన్నారు. ఆయన
కొత్తగా రాష్ట్రంలో మహిళా బౌన్సర్లను పెట్టారు. సంస్కృతిని ఎట్లా మార్చున్నారు చూడండి. మహిళా బౌన్సర్ని చూస్తున్నారుగా మీరు. కొత్త సంస్కృతి, విష సంస్కృతి, ఇదంతా కూడా విష సంస్కృతి. ఇక్కడ 1,25,00,000 రూపాయలు పందాలు వేసినాయి. చూడండి రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి. ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, మంత్రులు లేదు, వాళ్ళ ఇష్టం. ఇంకా తణుకులో రాధాకృష్ణ గారు వాళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పందాలు వేస్తా ఉన్నారు. అది ఇష్టానుసారం. చూడండి ఇప్పటికే చాలా మంది కుర్రోళ్ళందరూ కూడా క్రికెట్ బెట్టింగ్స్ తో జీవితం నాశనం చేసుకుంటే కొత్తగా ఉత్సాహం చూశారుగా కోడి గెలవంగానే గుర్తున్నారు. చూడండి ఆఖరికి మైనర్ పిల్లలు కూడా ఈ గుండాట కోత మొక్క దగ్గరికి వచ్చేసారు. చూడండి మైనర్ పిల్లలు కూడా, చిన్న పిల్లలు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు? రేపు చదువు సంఖ్యలు మానేసి ఈ గుండాట, పేకాట, లోకు బయట నేర్చుకుంటారు వాళ్ళు. మైనర్ పిల్లలు, చిన్న పిల్లలు చూస్తున్నారుగా మీరు, వాళ్ళందరికీ ఆటలు చూస్తున్నారు. కొత్తగా ఇట్లా బెల్ట్ షాప్లనే అంటారు, ఇట్లని బెల్ట్ షాప్లే అంటారు ఇవన్నీ, లేదా బార్ అండ్ రెస్టారెంట్ లేదా వైన్ షాప్లు అంటారు ఇట్లని. పబ్లిక్ రోడ్డు మీదే పోలీసులను కూడా కొడుతున్నారు దాగి. మనం చెప్పలే, వాళ్ళు ఈనాడు పేపర్లో వాటిలో కూడా పెద్ద ఎత్తున వేశారు. 1,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలని, 1,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలని వేశారు వాళ్ళు కూడా. చూశారుగా మీరు. ఒక దగ్గర అయితే హోంమంత్రి అనిత గారు కూడా పైన టవల్ కట్టుకొని కోడి పట్టుకున్నారా అంటే, హోంశాఖ మంత్రి అనిత గారు కూడా సమాధానం చెప్పాలి. అంటే కోడి పందాలకి మేము చట్టబద్ధత చేశాం, మీ ఇష్టానుసారం కోడి పందాల దగ్గరికి వెళ్ళి ఆడుకోండి, మందు తాగండి, పేకాట ఆడుకోండి అని మీరు ప్రజలందరికీ సందేశం ఇచ్చారు ఏంటి? హోంశాఖ మంత్రి అనిత గారు కూడా చెప్పాలి ఈ విషయానికి. హోంశాఖ మంత్రి అనిత గారు కూడా చెప్పాలి సమాధానం. వాళ్ళ ఇష్టానుసారం. మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారు రాష్ట్ర ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు? ప్రజలు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు మీ మీద. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కదా, కోడి పందాలు ఆడటం ఏంటి, కోడి పందాలను ప్రోత్సహించడం ఏంటి అని ప్రజలు మిమ్మల్ని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. రోజు టీవీలోకి వచ్చి మాట్లాడతారు కదా. ఈ విషయం మీద కూడా మీరు ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి, సమాధానం చెప్పుకోవాలి. అట్లాగనే భీమవరంలో క్యాసినోవా సెంటర్లు ఏర్పాటు చేశారు. భీమవరంలో క్యాసినోవా సెంటర్లు ఏర్పాటు చేశారు. మీ అందరికి తెలిసి ఉంటుంది, రాష్ట్రంలో చాలా మందికి తెలుసు. తాడేపల్లి గూడెంలో 1,25,00,000 రూపాయల కోడి పందానికి ముహూర్తం పెట్టారు. తెలుసు మీ అందరికీ. ముహూర్తం పెట్టి కోడి పందాలు ఆట వేశారు. కుక్కుడు శాస్త్రం ప్రకారం ఆ కోడి పందెం ఏ టైంకి నిర్వహించాలో ముహూర్తం పెట్టి మరి కోడి పందెం నిర్వహించారు. అక్కడ రాష్ట్రం ఎటువైపు పోతుంది చంద్రబాబు గారు? రాష్ట్రం ఎటువైపు పోతుంది పవన్ కళ్యాణ్ గారు? మీరు కూడా సమాధానం చెప్పాలి. కోడి పోటీలకు కూడా
ముహూర్తం పెట్టారు దానికో శాస్త్రం అని చెప్పి. 1,25,00,000 రూపాయలు పందెం కదా. మరి దీని మీద చంద్రబాబు గారు సమాధానం చెప్తారా, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారా అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. మనకు కూడా తెలుసు ఈ పందెంలో గుడివాడ ప్రభాకర్ గారి నెమల పుంజి గెలిచిందంట. మరి అది కూడా చూడాలి. తణుకులో మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అరవిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. కోట్ల రూపాయలు చేతులు మారినాయి. రెవెన్యూ గాని పోలీసు అధికారులు గాని కన్నెత్తి చూడలా. ఎవరైనా సరే సాధారణ ప్రజలు చిన్న చిన్న బరులు పెట్టుకుంటే తెలుగుదేశం జనసేన నాయకులు వెళ్ళి ఇష్టానుసారం కొట్టి తీసేయమన్నారంట. ఏంటి మా కోళ్ళకి కత్తుల్లో ఏం లేవు, మేము సాంప్రదాయబద్ధంగా వేసుకుంటున్నాం అంటే, మీరు సాంప్రదాయబద్ధంగా కోడి ఆట ఆడితే కుదరదు, మాకు ట్యాక్స్ కట్టాల్సిందే. మీరు చిన్న బరి పెట్టుకుంటే 20 లక్షలు, కొద్దిగా పెద్దది పెట్టుకుంటే 50 లక్షలు, అంతకన్నా పెద్దది పెట్టుకుంటే 1 కోటి నుంచి 2 కోట్లు కట్టాలని చెప్పి కూటమి నాయకులు సామాన్య ప్రజలను కూడా బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఇంకా కాకినాడ జిల్లాలో కోడి పందాల గురించి చెప్పక్కర్లా. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. టీడీపీ జనసేన నేతలైతే బరి తెగించి ఇష్టానుసారం కోడి పందాలు నిర్వహించారు. అక్కడ బెట్టింగుల ద్వారా కోట్ల రూపాయల చేతులు మారాయి. పందెం బరుల దగ్గరే గుండాట, పేకాట, జోదం విస్తృతంగా జరిగింది కాకినాడలో కూడా. ఇందాక కూడా చూపించాం వీడియోలో. పెద్దాపురంలో మైనర్ పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా మరి ఆ పేకాట చూస్తే ఏం నేర్చుకుంటారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. తునిలో విషయం కూడా చెప్పాం. తునిలో జిల్లా పరిషత్ స్కూల్లో కోడి పందాలు నిర్వహించారు. మరి ఆ కోడి పందాలు నిర్వహించడానికి 2-3 రోజుల ముందు పోలీస్ శాఖ వారు కూడా సాంప్రదాయ పద్ధతిలో అక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అట్లాంటి ప్లేస్ లో వీకొత్తూరు జెడ్పీ హై స్కూల్లో మరి కోడి పందాలు పెట్టడం ఏంటి? ఎంత బరి తెగించారు? దీన్ని బట్టి పిల్లలకి ఏం సందేశం ఇస్తారు నారా లోకేష్ గారు? మీరు విద్యాశాఖ మంత్రి కదా. జడ్పీ స్కూల్లో కోడి పందాలు పెడితే మీరు ఏం చేస్తా ఉన్నారు నారా లోకేష్ గారు? మైనర్ పిల్లలు పేకాట దగ్గర, గుండాట దగ్గర నుంచొని చూస్తూ ఉంటే ఏం సందేశం ఇస్తారు లోకేష్ గారు? ఏం సందేశం ఇస్తారు మీరు సమాధానం చెప్పాలి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 1200కి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 350, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 350 ఏర్పాటు చేస్తే అందులో 120 పెద్ద బర్రెలు ఏర్పాటు చేశారు. అలాగనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 300కి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు. మరి వీటికి పోటీగా ఒక్క కృష్ణా జిల్లాలోనే, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 320కి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాలకే ధీటుగా ఈసారి కృష్ణా జిల్లాలో కూడా 320కి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు. గుంటూరులో 150కి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు. గుంటూరులో 150కి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు. మరి చిన్న బర్రెల్లో అయితే 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు పందాలు జరిగాయి. ఇంకా మీరు చూశారు దెందులూరు సంఘటన, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఒక స్టేడియమే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి నెల రోజుల పాటు వర్కర్స్ని పెట్టి అక్కడ ఒక జోడ క్రీడా కేంద్రాన్ని, ఒక నథింగ్ బట్ క్యాసినో అని ఏర్పాటు చేశారు చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో. దీని మీద చంద్రబాబు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, లోకేష్ గారు కూడా మాట్లాడరు. మరి హోంశాఖ మంత్రి అనిత గారు మరి ఏం మాట్లాడతారో చూడాలి మనందరం కూడా. మాట వస్తే ఆమె ఏకవచనంతో మాట్లాడే బిజీగా ఉంటారు, లేదంటే వారి పిఏ గారు తిరుమల టికెట్లు అమ్ముకునే పని మీద ఉంటారంటే ఈ మధ్య వాళ్ళని కూడా సస్పెండ్ చేశారని చెప్తా ఉన్నారు. ఆ పని మీద ఉన్నారేమో, అందుకని 3 రోజులు ఎక్కడ స్పందించట్లా. అట్లాగనే మీరు చూస్తే విశాలపేటలో కాకతీయ ప్రీమియర్ లీగ్ అని కోడి పందాలు ఏర్పాటు చేశారు.
అంటే క్రికెట్ పోటీలకు ధీటుగా కోడి పందాల పోటీలు. పామరు నియోజకవర్గంలో అయితే భారీగా కోడి పందాలు వేశారు. కూచిపూడి కానీ, కోసూరు కానీ, పమిడి ముక్కలు కానీ, గడ్డిపాడు కానీ, తోట్లవల్లూరు కానీ ఇలాగ అనేక చోట్ల కోడి పందాలు నిర్వహించారు. గన్నవరం ఇంక చెప్పక్కర్లే, మనందరం కూడా చూశాం కదా. భారీ భారీ ఫ్లెక్సీలు వేశారు, పెద్ద పెద్ద రింగులు ఏర్పాటు చేశారు, భారీగా ఎంట్రన్స్ ఫీజు వసూలు చేసి కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి కొట్టేసినటువంటి పరిస్థితి. ఇంకొన్ని చోట్లయితే సినిమా యాక్టర్లను తీసుకొచ్చారు, సైడ్ డాన్సర్లు తీసుకొచ్చారు, రికార్డింగ్ డాన్సులు తెచ్చారు, క్యారీ వ్యాన్లు పెట్టారు, మహిళా బౌన్సర్లను ఏర్పాటు చేశారు, అశ్లీల నృత్యాల్ని ఇష్టానుసారం పెట్టారు, అశ్లీల నృత్యాల్ని ఇష్టానుసారం ఏర్పాటు చేశారు, రికార్డింగ్ డాన్సులు. ఏ యూట్యూబ్ కొట్టినా సరే వందల వీడియోలు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు 100,000 యూట్యూబ్ లో వీడియోలు వచ్చేస్తున్నాయి. కోడి పందాలు కొడితే ఏపీ వీడియోలు వచ్చేస్తున్నాయి. పేకాట, గుండాట, మద్యం అమ్మకాలంటే 100 వీడియోలు వచ్చేస్తున్నాయి. ఇంకా రికార్డింగ్ డాన్సులు మోతే మోత, రాత్రి పగలు తేడా లేదు. అక్కడ రాత్రి పగలు తేడా లేదు. మరి మద్యం ఏర్లై పాలింది, వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి. ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా? చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా? పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా? చెప్పండి. చెరుకుపల్లి తూర్పుపాలెంలో 30 ఎకరాల్లో బర్రెలు ఏర్పాటు చేశారు. మరి ఇవన్నీ కూడా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన రెవెన్యూ శాఖ మంత్రి కదా, అందుకని బాగా రెవెన్యూ కని పెద్ద బర్రె ఏర్పాటు చేశారు. 30 ఎకరాలు 60 ఎకరాల్లో ఏర్పాటు చేశారు ఆయన రెవెన్యూ శాఖ మంత్రి. మరి ఆయనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి చాలా వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి చిన్న బరి సరిపోలా, ఆయనకి చిన్న బరి సరిపోలా. అందుకనే ఆదాయం బాగా తీసుకురావాలని ఆయన చాలా పెద్ద బరి ఏర్పాటు చేశారు 30 ఎకరాల్లో. దీనికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే రాజ్యసభ మాజీ శాసనసభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు, ఇంకా సినిమా నిర్మాతలు, రాజకీయ నాయకులు చాలా మంది పాల్గొన్నారు. ఇందులో చాలా మంది పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన బాగా మరి రెవెన్యూ శాఖ కదా, రెవెన్యూ రావాలి, అందుకని పెద్ద బరి ఏర్పాటు చేశారు. అలాగనే మీరు చూస్తే చాలా చోట్ల పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేసి ఇష్టానుసారం డబ్బులు కొట్టేశారు. ఓ పక్కన రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో సందర్కళ లేకుండా, అంటే రైతుల ముఖాల్లో ఆనందం లేకుండా ఉంటే, ఇటువంటి తరుణంలో వారికి అండగా నిలవాల్సింది పోయి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి పాలనలో ఇష్టానుసారం ఇక్కడ కోడి పందాలు, పేకాట, గుండాట, మద్యం అమ్మకాలు, అశ్లీల నృత్యాలు చూసి ప్రజలు తిడతా ఉన్నారు ఇష్టానుసారం. ఇదేం పాలన? ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి అని ప్రజలు చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మండిపడతా ఉన్నారు. ఆఖరికి అన్నమయ్య జిల్లాలో కూడా అక్కడ ప్రజలెవరు రోడ్ల మీద రాలా, పండగ కాలు లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తొస్తా ఉన్నారండి. ఆయన, అరే జగన్ గారు హాయిగా ఒక బటన్ నొక్కేవాళ్ళు, మన ఇంట్లో డబ్బులు పడాయి, పండగ ఆనందంగా చేసుకునే వాళ్ళం, కుటుంబ సభ్యులందరితో సంతోషంగా ఉండేవాళ్ళం, ఇవాళ అట్లాంటి రోజులు పోయినాయి అని పదే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకొని ప్రజలు ఈ రోజున ఆవేదన చెందుతూ ఉన్నారు. మనం తప్పు చేశాం, పొరపాటు చేశాం, మనం సక్రమంగానే ఓట్లు వేసాం, కానీ తేడా ఎక్కడొచ్చింది అని వాళ్ళు కూడా ఈ రోజున ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా. ఒక చంద్రబాబు నాయుడు గారి మిత్రులు ఎన్ఆర్ఐ గారు ఉంటే వారి తోటలో కూడా అన్నమయ్య జిల్లాలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించి ప్రజల దగ్గర నుంచి కోట్ల రూపాయలు కొట్టేశారు. అట్లాగే గొడ్లవల్లేరులో తెలుసుగా, అక్కడ గెలిచిన వాళ్ళకి స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారి చేతుల మీదుగా బుల్లెట్లు ఇప్పించారు. అంటే ఇదేంటి, వ్యసనం బాగా ఆడితే, ప్రజల దగ్గర నుంచి బాగా డబ్బులు పీకేస్తే, ప్రజల రక్తం తాగేస్తే మీరు
బుల్లెట్లు జీప్లు ఇస్తారా? బుల్లెట్లు జీప్లు ఇస్తారా? చెప్పండి, బుల్లెట్లు జీప్లు ఇస్తారా? బుల్లెట్లు జీప్లు ఇస్తారా? సమాధానం చెప్పండి. ఈ సందర్భంగా మనం కూడా చాలా ముఖ్యమైన విషయం మీద చర్చ చేయాలి. రాష్ట్ర ప్రజలు కూడా చర్చ చేయాలి. విజనరీ ఎవరు? విజనరీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు గారా? దీని మీద రాష్ట్రం విస్తృతంగా చర్చ చేయాలి. 5 కోట్ల మంది ప్రజలు కూడా చర్చ చేయాలి. విజన్ 2047 అని మాటికి మాట్లాడతారు కదా చంద్రబాబు నాయుడు గారు. విజన్ 2047 అని గురించి మాట్లాడతారు, అభివృద్ధి గురించి మాట్లాడతారు, ఐటీ గురించి మాట్లాడతారు, గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడతారు. మరి మాట్లాడే మీరు సంస్కృతి సాంప్రదాయాల్ని మంట కలిపేలా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కోడి పందాల బరులు, కోతాట, గుండాట, పేకాట, అశ్లీల నృత్యాలు, మద్యం అమ్మకాలు మీ విజన్ 2047. ఇదేనా చంద్రబాబు గారు? ఇదేనా మీ విజన్ 2047 అంటే? సమాధానం చెప్పండి. రాష్ట్రాన్ని కోడి పందాలకి, పేకాటకి హబ్బుగా మారుస్తా ఉన్నారా? టూరిజం అంటే మీ దృష్టిలో కోడి పందాలు, పేకాట, అశ్లీల నృత్యాలేనా? ఇదేనా మీ విజన్? ఇదేనా మీ విజన్? సమాధానం చెప్పండి. ఇలాంటి విజన్తోనేనా మీరు పనిచేస్తూ ఉన్నారు? ఇలాంటి విజన్తోనేనా మీరు పనిచేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు, మీరు సమాధానం చెప్పుకోవాలి ఈరోజు రాష్ట్ర ప్రజలకి. ప్రజలు మీ దగ్గర నుంచి ఇదేనా ఆశిస్తుంది? ఎక్కడైనా సరే ఇంతవరకు రాష్ట్రంలో ఎన్ని కోడి పందాల బరుల మీద మీరు దాడులు చేశారు? ఎన్ని కోళ్లు పట్టుకున్నారు? ఎంత డబ్బు సీజ్ చేశారు? ఎంత మద్యాన్ని మీరు సీజ్ చేశారు? సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. యూట్యూబ్లు కొడితే 100 వేడి వీడియోలు ఈ రోజున ఈ కోడి పందాలు, పేకాట, మద్యం అమ్మకాలు, అశ్లీల నృత్యాల మీదే వస్తా ఉన్నాయి కదా. ఇదేనా రాష్ట్రం టూరిజంగా అభివృద్ధి చెందడం అంటే? చంద్రబాబు గారు, మీరు సమాధానం చెప్పాలి. ఇదేనా మీ విజన్ 2047? మీరు సమాధానం చెప్పాలి. ఇంతవరకు మీరు ఒక్కరంటే ఒక్క సెలబ్రిటీ మీద అయినా కేసు పెట్టారా? రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారు కదా. మీరు ఇట్లాంటి చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఒక్క ప్రజాప్రతినిధి మీదైనా కేసు పెట్టే ధైర్యం మీకుందా? మీకుందా? చెప్పండి. చెప్పండి చంద్రబాబు గారు, చెప్పండి. మీరు పదే పొద్దున్న లేచి అభివృద్ధి గురించి మాట్లాడతారు, ఐటీ, గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడతారు. కానీ రాష్ట్రాన్ని ఈ రోజున ఎంత దారుణంగా తయారు చేశారు. చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళందరూ పేకాట ఆడాలంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి, కోడి పందాలు ఆడాలంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి, అశ్లీల నృత్యాలు చూడాలంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి అని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం చేస్తుంది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదా? విజన్ అంటే ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. విజన్ అంటే భవిష్యత్ తరాలకి ఏ విధంగా అండగా నిలబడాలి, ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఏ విధంగా శాశ్వత ప్రాతిపదికన పేద సామాన్య వర్గాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలి అని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని విజనరీ అంటారు. విజనరీ అంటారు. ఎందుకంటారు తెలుసా? తీర ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 4 పోర్టులు నిర్మించారు. రామాయపట్నం కానీ, మచిలీపట్నం కానీ, మూలపేట కానీ, కాకినాడ కానీ. ఆయన్ని విజనరీ అనాలి. 10 చోట్ల హార్బర్స్ పెట్టారు. జువెల్దిన్లో కానీ, పూడిమడకలో కానీ, నిజాంపట్నంలో కానీ, మచిలీపట్నంలో కానీ, అలాగే
కొత్తపట్నంలో కానీ బియ్యపు తిప్పలో కానీ ఉప్పాడలో కానీ ఇలాగ అనేక చోట్ల ఆయన ఫిషింగ్ హార్బర్స్ 10 పెట్టారు. ఆయన్నే విషనరీ అంటారు. 17 చోట్ల మెడికల్ కాలేజీలకి కట్టడం, అనుమతులు తేవడం అన్ని చేశారు. ఆయన్ని విషనరీ అంటారు. అట్లాంటి విషనరీని కావాలని అల్లరి చేసి ఈ రోజున రాష్ట్ర ప్రజల జీవితాలతో మీరు చెలగాటమాడుతా ఉన్నారు. ప్రజలు కూడా గమనించాలి, గ్రహించాలి. విజనరీ ఎవరు? 4 చోట్ల పోర్టులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా? 10 చోట్ల హార్బర్లు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా? 17 చోట్ల మెడికల్ కాలేజీలు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా? లేకపోతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కోడి పందాల బరులు పెట్టి గుండాట, పేకాట, కోతముక్క ఆడించి మద్యం అమ్మకాలను ఇష్టానుసారం చేసి బెల్ట్ షాపులు తెరిపించి అశ్లీల నృత్యాలు చేయించి రాష్ట్రాన్ని కోడాటకి, పేకాటకి బ్రాండ్ అంబాసిడర్ గా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎవరా విషనరీ అని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. ఆయన మొన్న మీటింగ్ లో చెప్పారు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడులో కల్పించలేం, కుర్రోళ్ళు ఉత్తేజం మొత్తం కూడా బళ్ళు మీద చూపించండి అనగానే చెప్పిన గంటకి 2 చనిపోయారు. పాపం చెప్పిన గంటకి 2 చనిపోయారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి ప్రత్యక్షంగా బాధ్యత మీరే కదా. మీ మీద కేసు పెట్టాలా వద్దా అనేది కూడా మీరే సమాధానం చెప్పాలి. ఈయన ఈ మధ్య ప్రతిదానికి మాట్లాడుతున్నారు. ధర్మం సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ధర్మం సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు. మరి ధర్మం సంస్కృతి అంటే పేకాట, గుండాట, అశ్లీల నృత్యాల, కోడి పందాల పరుల ఏంటి చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు కూడా. ధర్మం సంస్కృతి అంటే ఏంటి? పేకాట ఆడటమా, గుండాట ఆడటమా, మద్యం తాగడమా, అశ్లీల నృత్యాలు చెయ్యడమా? ఏంటి ఇదా సంస్కృతి అంటే? ధర్మం అంటే ఇదా? పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఓపెన్ అయిపోవాలి. ఇంకా మీ నోటితో చెప్పేసేయండి. ఇంకా మీరు ఓపెన్ అయిపోయి ఇదే ధర్మం, పేకాట ఆడటమే ధర్మం, గుండాట ఆడటమే ధర్మం, అశ్లీల నృత్యాలు చేయడమే సంస్కృతి అని చెప్పేసేయండి. ఎందుకంటే ఈ మధ్య సకల శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గారే, తెలుసుగా. సకల శాఖలకి మంత్రి పవన్ కళ్యాణ్ గారే. ఆయనకి సంబంధం ఉన్నా లేకపోయినా ఆయనే బయటకు వచ్చి మాట్లాడేస్తున్నారు ఈ మధ్య అన్నిటి మీద. పవన్ కళ్యాణ్ గారే మాట్లాడుతున్నారు అన్నిటి మీద. సకల శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గారే. అన్నిట్లో ఆయనే ఏలు పెడతారు, అన్ని అంశాల గురించి ఆయనే మాట్లాడతారు. కాబట్టి ఈ విషయం కూడా మీరు మాట్లాడాలి. ఇదే అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ అంటే. ఇదా అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ అంటే? సమాధానం చెప్పాలి. సంస్కృతి ముసుగులో విష సంస్కృతిని ప్రచారం చేస్తే ప్రజలు ఉపేక్షించరు, ప్రజలు ఊరుకోరు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఇందాక నేను చెప్పా, బరి తెగింపుకి నిజమైన నిదర్శనం అది. హైవే రోడ్డుకి కూడా టోల్ గేట్ వసూలు చేసి డబ్బులు వసూలు చేశారు. బరి తెగింపు. మనల్ని ఎవడేం చేయడు. పోలీసులు ఏమంటారు, రెవెన్యూ అధికారులు ఏమంటారు, పైన ఉన్నది మన పవన్ కళ్యాణ్ గారే కదా, మన పవన్ కళ్యాణ్ గారే కదా, ఏముంటది అని పని చేశారు. ఆయన సస్పెండ్ చేయాల్సి వస్తే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేయాలి, సుందరపు విజయ్ కుమార్ గారిని సస్పెండ్ చేయాలి. లేకపోతే పిఠాపురంలో ఇష్టానుసారం చేశారు కదా, పిఠాపురంలో కూడా ఇష్టానుసారం మరి బరులు పెట్టారు, ప్రజల నుంచి దోచుకున్నారు. అక్కడ కూడా మద్యం అమ్మకాలు జరిగినాయి, అక్కడ కూడా అశ్లీల నృత్యాలు జరిగినాయి కదా. అక్కడ ఎవరిని సస్పెండ్ చేయాలి?
ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, మభ్యపెట్టడానికే చేస్తారు. మధ్య చాలా మంది పార్టీలో చేర్చుకున్నారు కదా భూ కబ్జాదారుల్ని, 420 గారిని, వాళ్ళని ఎవరు సస్పెండ్ చేస్తారు? బరి తెగింపు అంటారు దీన్ని. ఏమంటారండి? బరి తెగింపు అంటారు. మనల్ని అడిగేవాడు ఎవడు లేడు, అధికారంలో ఉన్నాం కదా, వాళ్ళకి నేషనల్ హైవే అని కూడా తెలియకుండా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారంటే దాన్ని బరి తెగింపు కాకపోతే ఏమంటారు దాన్ని?